నా బతుకు పాడుగాను తినడానికి తిండి కూడా లేకపోయే. మా అమ్మగారి ఇంట్లో గిట్టనే ఉందిరా. నేను ఎంత మంచిగా తినుకుంటుండే గాని అన్నికి మీద తినాల్సి వస్తుంది. ఏమో శ్లోకాలు తిత్తాను ఏందా ములక్కాయ మొక్కవుదానా తినుకుంటా గులుగుతాను ఎందుకో. తిండికి బకాసురుడు లెక్క, నిద్రకు కుంభకరుడు లెక్క, తినేది తినే పడితే దుడ్డ లెక్క ఇంకేం దొరుకుతుందా అని ఎడతాను ఏందా నల్ల మొక్కవుదానా. సుఖాలు ఎక్కువ ఎడతానా. ఉన్నోనికి ఉన్న జాగా లేనోనికి ఊరంతా జాగా అన్నట్టు ఏమున్నది నీ దగ్గర? ఎండిపోయిన ఇడ్లీ పాత్రలు తప్ప పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నాడు. ఎత్తాను టైం అయ్యాక కూర్చొని టైంకు కడుపులోకి అన్నం రావని అంటే ఎట్లా వస్తుంది? కూర్చుంటే అనుకుంటానవా? లేచిపోయి అండుకుంటే కడుపులోకి వస్తుంది. లే ఏం చూస్తాను వండుకో. నేను కూడా ఖాళీ చెప్తానా, నువ్వే అండు అని. నేను అంటుడు దేనికి? అవ్వా వెనకట ఆ పెద్దలు అట్టిగానే అన్నారా, పిఎమైనా పిల్లానికి పనివడా అని. నీ అవ్వ నేనేంది గిన్నెలో ఉండేది మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నటోడిని. దీన్ని వేసుకొని సన్నాసినైనా. మంచిగుంటే మందికి లోకువా, మించిపోతే మహిళా సంఘాల లోకువా అని ముగోన్ బతికి ఎట్లా అయిపోయింది? నువ్వేంది మావా ఇట్లా? ఏంది మావా బాధపడుతున్నావా? బాధపడు కాదురా, భయపడతానా. ఈ సమాజాన్ని చూసా మావా? కాదురా, నా పిల్లాన్ని చూసి. భయపడకు మావా, నీకు నేనున్నా. ఏమైంది మావా, ఏం ఆలోచిస్తాను? ఏం లేదురా, చికెన్ 65 ఎట్లా చేయాలని అని ఆలోచిస్తానా. చికెన్ కాదురా, నిన్ను చేయాలి 65. సిగ్గున్నదా నీకేమన్నా? సిగ్గున్నాక నా బతుకు గిట్టెందుకు పాడుపడుతుందిరా? సిగ్గు నా పెళ్ళైనాక ఫస్ట్ రోజే పోయింది. అయినా పోయి పోయి గిసుంటి పిల్లని ఎట్లా చేసుకున్నావురా? తాళి కట్టి చేసుకున్నా. అబ్బో జోకా? మరి లేకపోతే ఏందిరా, పెళ్లి కాక ముందు మంచిగానే ఉన్నదిరా, పెళ్ళైనాకనే గయ్యాల లెక్క తయారైంది. అట్లా కాదు కానీ మీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అసలు ఏమైందో చెప్పమా. చెప్తా ఇను. శంకర్ శంకర్ ఎప్పుడు అమ్మాయిని చూడనట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏందిరా? ఎండాకాలంలో సలిమంట వేసుకునేదవా? శంకర్ శంకర్ ఈ చీరలా నువ్వు మస్తున్నావు తెలుసా? థ్యాంక్ యూ శంకర్. గుడికి వచ్చినావా? లేదు, సినిమాకి వచ్చిన. ఓపిక లేని అబ్బాయి ఓవరాక్షన్ అమ్మాయి సినిమా చూసేదానికి వచ్చిన. నీ టెంపుల్ కాదు, నా డింపుల్ని చూద్దామని వచ్చిన. పిచ్చి పీక్ స్టేజ్ లో ఉందిరా నీకు. పీకి నవ్వుతి పోయి దర్శనం చేసుకుందాంపా. నా దేవి దర్శనం ఇచ్చినాక ఆ దేవి దర్శనం ఎందుకు చెప్పు? శంకర్ 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 ఏమైంది రావాలి ఇట్లు ఉరికత్తాను? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నన్ను వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారట. మనం పెళ్లి చేసుకుందాంపా. ఇప్పుడా? ముహూర్తం చూడకుంటే ఎట్లా? మనసులు కలిసిన వాళ్ళకి ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే శంకర్. పెళ్లి చేసుకుందాంపా. సరేపా, పెళ్లి చేసుకుంటాం. ఏమండి ఏమండి చాయ్ తెచ్చిన తాగుదు. చాయ్ తాగు. నాకు చాయ్ తాగంటే ఇష్టపెట్టు. చాయ్ తాగు. నీ అబ్బా, ఇదంతా కలనా?
నా పెళ్ళం లేచి నాకు బెడ్ కాపీ ఇచ్చింది అనుకున్నా. ఛీ, నీ అవ్వ ఎట్లా పడినదో చూడు, బర్రె పిల్ల పడినట్టు. టైం ఎంత అవుతుంది? రవలి రవలి లే, ఏంది? లేచి సాయ పట్టుకరా పోవే. నువ్వే రేపు నాకు నిద్ర వస్తుంది. ఏంది నీందేమన్నా? లేవే, ఏంటిదే? పో లేచి చాయ్ పెట్టుకరా పో. నాకు నిద్ర వస్తుంది. ఈసరికి నువ్వే రేపు. నీ అవ్వ మంచిగా దొరికినవే నాకు. అక్కడ చూడు ఇంకా లేవలే. నేను ఊళ్ళో పోయినా చాయ్ దాకా వచ్చిన. ఇది మొద్దు నిర్దేందని ఇది. రవలి ఓ రవలి, ఏంది? ఇంకా లేవలేదు ఆనే. ఈ ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారే? లేచి ఆకి నుంచి అడుపు తలుతురే. నువ్వే వేసుకోపో పనులన్నీ. ఏంది నేను చేసుకోన్నా? ఏం మాట్లాడతానవే? మొద్దు అన్నట్టు అంటాను. ఆడంటే లేచి పొద్దున పనులు చేసుకోవాలి. ఇట్లా వంటవానే? నన్నే చేయమంటాను ఇంకా. ఇగో నన్ను తిట్టినా అనుకో, గృహహింస చట్టం కింద లోపడేమి తేపుతానా? అవ్వా, నాకు ఎక్కడ దాన్ని దొరికినవే నువ్వు? వేసుకోపో పనులన్నీ. అగో మళ్ళా వంటాను లేవే. వెళ్ళే, బాగుంటే. చాలు రైతులు. అదిరా జరిగింది, జరగబోయేది కూడా అదేరా. నేను ఏం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? నీ అవ్వ బయట చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతా అని ఒత్తుకొని పనులన్నీ చెప్తాను రా. అరే అమ్మ రోజు ఫోన్ చేసుడే, దాని పానం మంచిగా ఉంటలేదురా. కొడుక నువ్వు పైసలు పెట్టకుండా మంచిది కానీ నిన్ను ఒక్కసారి చూడబుద్ధి అవుతుంది రారా అని రోజు ఫోన్ చేస్తుంది రా. దాని నోటి భయానికి పోతలేను. అరే నువ్వు ఇంకెక్కడున్నావురా? నువ్వు ఇట్లా పోయి నేను చెప్పినట్టు చెయ్యి. ఇట్లా అదేనారా? ఆ, సరే అదే పని. సరేరా మరి పోతామా? రవలి రవలి, ఆ, తొందరగా బ్యాగ్ తాతే అమ్మోళ్ళ ఇంటికి పోదాం. అగో పని పాట లేనాడు ఎటో పోయినట్టు. ఇప్పుడు ఎందుకు? నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రానంటే నువ్వు రాకపోతే నేను పోతా. అగో నేను రాకుండా కూడా వెళ్ళిపోతాను. పోతా. నా మాట కాదని పోయినావనుకో, నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. నువ్వు అడుగు బయట పెట్టే లోపే పోలీస్ జీప్ మన వాకిట్లు ఉంటది, నువ్వు బొక్కలు ఉంటావు. ఒక్కేం కాదు, నీతోటి నాకేం కాదే. నువ్వు నా మీద కేసు పెట్టుడు కాదు, నీ మీదే నేను ఉల్టా కేసు పెడతా. మా అమ్మకు పానం మంచిగా లేకపోతే నన్ను ఓనిత్తలేదు, మానసికంగా వేధిస్తాందని నీ మీదే పెడితేనే కేసు. నేను ఒకటి అనుకుంటే అంత ఉల్టా పల్టా అయింది. అమ్మో కథ అడ్డం తిరిగేటట్టున్నది. అయ్యో ఈ మాత్రానికి అంత దూరం పోవడేందుకు? మన ఇద్దరం పోదాంపా. మరి ఈ కాడ నుంచి ఇంటి పని నేనే ఎత్తనే. మరి మా అమ్మను? మా అమ్మ లెక్క చూసుకుంటా. అవసరం లేదే, మనిషి లెక్క చూడు. చట్టాలున్నాయి రక్షించేదందుకు, ఎదుటోళ్ళను రాసి రంపన పెట్టేదందుకు కాదే. భార్య భర్తలంటే వేరు వేరు కాదే, కష్టమైన నష్టమైన కలిసే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది.